హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు ఇజ్రాయెల్లో జూయిష్ ఎవరైతే యూదులు ఈ షబాత్ ని జరుపుకుంటూ ఉంటారో ఆ షబాత్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది మీకు ఈ రోజు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షబాత్ అనేది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. జెరూసలేం వచ్చేసి 7:11 కి స్టార్ట్ అవుతుంది. తెలవీవ్ వచ్చేసి 7:29 కి స్టార్ట్ అవుతుంది. బెర్షవాలో 7:30 కి స్టార్ట్ అవుతుంది. హైఫాలో 7:33 కి స్టార్ట్ అవుతుంది. అష్కలోన్ ఏరియాలో 7:29 కి స్టార్ట్ అవుతుంది. అంటే ఏరియాని బట్టి షబాత్ అనేది టైం కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ షబాత్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరైతే షబాత్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒక దీపం వెలిగించడం జరుగుతుంది. 1 లేదా 3 దీపాలు వెలిగిస్తారు. దీపాలు వెలిగించిన తర్వాత ఈ ఫుడ్ ఏదైతే వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా కూడా ఇలా టేబుల్ మీద రెడీ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ ఫుడ్ అంతా కూడా కోసరి ఫుడ్ ఉంటుంది. అంటే ఈ ఫుడ్ మిల్క్ తో చేసిన ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ పెట్టుకోరు. సో షబాత్ రోజుని అండ్ షబాత్ తర్వాత రోజుని కూడా ఎప్పుడైతే ఫ్రైడే నైట్ షబాత్ కి అండ్ సాటర్డే మార్నింగ్ షబాత్ లో కూడా మిల్క్ ఐటమ్స్ అనేవి ఉండకుండా వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. సో ఫిల్టర్ ఫిష్ లేదంటే గనక ఈ సాల్మన్ ఫిష్ ని వీళ్ళు కుక్ చేసుకోవడం జరుగుతుంది షబాత్ ఫ్రైడే షబాత్ రోజు కోసం. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఫ్యామిలీ ప్రేయర్ అనేది మొదలవుతుంది షబాత్ ఈవినింగ్. ఎవరైతే ఇంటికి పెద్ద ఉంటారో వాళ్ళు సినగోగ్ వెళ్ళి, అంటే మన భాషలో చెప్పాలంటే చర్చ్. సో ఈ సినగోగ్కి వెళ్ళి వీళ్ళు తోరాని చదివి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఒక గ్లాస్లో జ్యూస్ అంటే ద్రాక్షారసం. సో ఈ ద్రాక్షారసాన్ని ఒక గ్లాస్లో తీసుకొని ఈ కిదూస్ని ఒక గ్లాస్లో తీసుకొని ప్రేయర్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రేయర్ అయితే కనుక ఇలా ఉంటుంది. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ కిదూష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కిదూష్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పెద్ద ఉన్నారో ఇంట్లో, ఎవరైతే హెడ్ ఉన్నారో అతను ఇంట్లో ఉన్న చిల్డ్రన్స్ అందరికీ కూడా తలపైన చేయి పెట్టి ప్రేయర్ చేయడం జరుగుతుంది. ప్రేయర్ చేసిన తర్వాత ఏదైతే బ్రెడ్ ఉంటుందో ఆ బ్రెడ్ విరిచి సాల్ట్లో ముంచి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో పెద్ద టేబుల్ ఉంటే కనుక విసురుతారు, పక్కన ఉంటే కనుక అది విరిచి ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్రెడ్ అతను ప్రేయర్ చేసి ఏదైతే బ్రెడ్ ఉంటుందో అది ప్రేయర్ చేసి ఆ సాల్ట్లో ముంచి ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ బ్రెడ్తో పాటు మిగతా ఉన్న టేబుల్ మీద ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏ ఉంటాయో అవి తీసుకొని తినే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎవరో కూడా ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ముట్టుకోకూడదు. ఈ ప్రేయర్ అయ్యే వరకు ఆ బ్రెడ్ విరిచి ఇచ్చి మన చేతికి వచ్చే వరకు కూడా టేబుల్ మీద ఉన్నటువంటి ఫుడ్ ఎవరు తీసుకోకూడదు. సో ఇలా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు సిదూర్ చదువుతారు. ఈ సిదూర్ తోరాని చదివిన తర్వాత ఈ షబాత్ ఫ్రైడే రోజు షబాత్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ షబాత్ రోజుని ఇలా కంప్లీట్ అయిపోతుంది ఫ్రైడే నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి లేచి మళ్ళీ వీళ్ళు తోరా చదువుకుంటారు. తోరా చదువుకున్న తర్వాత 6 o'clockకి మళ్ళీ సినగోగ్కి వెళ్తారు. అండ్ ఫీమేల్స్కి మేల్స్కి కూడా ఈ సినగోగ్లో అవకాశం ఉంటుంది వెళ్ళడానికి. లేడీస్కి సెపరేట్ ఉంటుంది, జెంట్స్కి సెపరేట్ ఉంటుంది. ఈ సినగోగ్కి వెళ్ళే ముందు వాళ్ళు వేసుకునే బట్టల్లో ఇవి కంపల్సరీగా ఉంటుంది. ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్లో దీన్ని షిషిత్ అంటారు. ఈ షిషిత్ని కంపల్సరిగా వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మగవాళ్ళు కంపల్సరిగా ఈ షిషిత్ని వేసుకోవడం జరుగుతుంది. బనియన్కి షర్ట్కి మధ్యలో ఇది వేసుకుంటారు. షిషిత్ కీపా వేసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళు ఈ సినగోగ్కి వెళ్ళడం జరుగుతుంది. సినగోగ్కి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఒక క్లాత్ వేసుకుంటారు పైనుంచి. సో ఈ రకంగా క్లాత్ వేసుకుని సినగోగ్ లోపలికి వెళ్ళి వీళ్ళు ఈ తోరాని చదవటం జరుగుతుంది. రెగ్యులర్ డేస్లో చదివే తోరా వేరుగా ఉంటుంది, ఈ షబాత్ రోజుని చదివే తోరా వేరుగా ఉంటుంది.
షబాత్ రోజుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సినగోగ్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి తోరా చదువుకుని ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంటికి రావడం జరుగుతుంది. ఈ షబాత్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ముందుగా ఇది చేస్తారు, ఇది కంపల్సరీగా ఉంటుంది. ఈ షబాత్ రోజుని ప్రార్థనకి వెళ్ళే ముందు లెఫ్ట్ హ్యాండ్కి ఈ రకంగా ఈ బెల్ట్ చుట్టుకోవడం జరుగుతుంది, చాలా టైట్గా. సో ఇది చుట్టుకుని అది విప్పే వరకు కూడా వాళ్ళు ఎవరితోని మాట్లాడరు. సో అది ఇలా చుట్టుకుని చూపుడు వేలికి దాన్ని గట్టిగా చుట్టి తలపైన ఇలా దీన్ని పెట్టుకుని అప్పుడు వీళ్ళు ఈ తోరాని చదవటం చేస్తారు. సో ఎప్పటి వరకు అయితే ఇది ఈ చేతికి ఉంటుందో అప్పటి వరకు కూడా వీళ్ళు ఆ తోరాని తప్ప వేరే దేని గురించి ఆలోచించరు, ఎవరితోని మాట్లాడరు. సో అది కంప్లీట్ అయ్యే వరకు కూడా దాన్ని చదువుతూనే ఉంటారు, ఆ తోరాని చదువుతూనే ఉంటారు. సో ఈ రకంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ తోరాన్ని చదివిన తర్వాత ఎవరైతే ఈ సినగోగులో హెడ్ ఉంటారో హెడ్ పర్సన్ ఒక బూర ఊదటం జరుగుతుంది, అది ఇలా ఉంటుంది. సో ఇది ఊదిన తర్వాత అందరూ కూడా ఈ సినగోగుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంటికి రావటం, ఇటువంటి ఒక జగ్గుతోటి చేతులను కడుక్కుంటారు. ఒక్కొక్క హ్యాండ్ని 3 times కడుక్కోవాల్సి ఉంటుంది. సో దీనికి 2 హ్యాండిల్స్ ఉంటాయి. ఈ 2 హ్యాండిల్స్ ఉన్న జగ్గుతో మాత్రమే చేతులను కడుక్కోవాలి, 3 సార్లు ఒక్కొక్క హ్యాండ్. సో కడుక్కున్న తర్వాత ఈ షబాత్కి మార్నింగ్ కోసం ఏదైతే వీళ్ళు ఫుడ్ రెడీ చేసి పెట్టుకుంటారో ఇదంతా కూడా ఒక హీటర్ మీద పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే అది వేడిగా ఉండడానికి. సో ఇది స్లో కుకింగ్ ఫుడ్ రెడీ చేసి పెట్టుకుంటారు, అంటే మీట్ అండ్ బార్లీ కలిపి ఒక ఫుడ్ని రెడీ చేసి పెట్టుకుంటారు. ఇది నైట్ హీటర్ మీద పెట్టేసి పవర్ ఆన్ చేసి పెడతారు. పవర్ ఆన్ చేసి పెట్టి దానికి ఒక టైమర్ అనేది సెట్ చేస్తారు. సో ఈ రకమైన ఫుడ్ని వీళ్ళు స్లో కుకింగ్లో పెట్టుకొని వదిలేస్తారు, అది నైట్ మొత్తం కుక్ అయ్యి మార్నింగ్కి రెడీ అవుతుంది. సో అప్పుడు వీళ్ళు ఈ ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఫుడ్ తీసుకున్న తర్వాత సిదూర్ చదవడం, రెస్ట్ తీసుకోవడం చేస్తారు. సో ఈవినింగ్ మళ్ళీ 6 o'clockకి మళ్ళీ సినగోగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైతే హెడ్ పర్సన్, ఎవరైతే ఫస్ట్ షబాత్ స్టార్ట్ అయినప్పుడు ప్రేయర్ చేసి మనకి కిదుష్ ఇస్తారో అదే పర్సన్ మళ్ళీ ఈవినింగ్ 6 o'clock కూడా సినగోగు నుంచి వచ్చిన తర్వాత ఇంటిలో దీపం అతనే వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ఇవ్వటం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాని దగ్గర నుంచి ఇలా చేతులు పెట్టి వాళ్ళ ఫేస్కి పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది జరిగిన తర్వాత ఈ క్లోవ్ ఏవైతే లవంగాలు ఉంటాయో వీటిని వాసన చూడడం చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి ఈ లవంగాలు దొరకకపోతే కనుక గర్మనీ అని చెప్పేసి ఈ లీఫ్ ఉంటుంది కదా, ఈ లీఫ్ అయితే కనుక ఇజ్రాయెల్లో ఎక్కడైనా మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఎక్కువగా సినగోగ్స్ దగ్గర కూడా ఉంటుంది. గర్మనీ లీఫ్, ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ ఇది మొదటి నుంచి విరిచి తేవాల్సి ఉంటుంది. సో వాళ్ళు షబాత్ క్లోజ్ అయ్యే వరకు వాళ్ళు ఎటువంటి ఆకుల్ని కానీ పువ్వుల్ని కానీ తెంచరు, కాబట్టి ఇది ఎవరైతే కేర్ గివర్స్ ఉంటారో వాళ్ళు తెచ్చిస్తారు. తెచ్చిచ్చిన తర్వాత మొదటి నుంచి విరిచి తెచ్చిచ్చిన ఈ ఆకుని వాసన చూసిన తర్వాత మాత్రమే ఆ షబాత్ అనేది క్లోజ్ అవుతుంది. ఏదైతే మీకు ముందుగా చెప్పిన టైమర్ ఉందో ఆ టైమర్ అయితే కనుక ఇలాగే ఉంటుంది. ఈ టైమర్లో వాళ్ళు సెకండ్స్, మినిట్స్తో సహా వాళ్ళు టైమర్ సెట్ చేసుకుని ఈ ఏదైతే రేపటి కోసం కుక్ చేసుకున్న ఫుడ్ ఉంటుందో అదంతా కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఫుడ్ తీసుకోవడానికి వెళ్తారో ఆ టైంకి 10 నిమిషాల ముందే ఆ టైమర్ ఆగిపోవడం, ఆ టైమర్ ఆగిపోవడంతో ఆ హీటర్కి పవర్ రాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళు, అది ఆగినప్పుడు మాత్రమే వీళ్ళు వెళ్ళి ఆ ఫుడ్ తెచ్చుకోవడం, షబాత్ లంచ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ షబాత్ రోజు ఎవరైతే యూదులు ఉంటారో వీళ్ళు టీవీ చూడడం కానీ, మొబైల్ వాడడం కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన, బ్యాటరీకి సంబంధించినటువంటి ఎటువంటి డివైజెస్ కానీ వాడరు, ముట్టుకోరు కూడా. ఈవెన్ కార్ కూడా డ్రైవ్ చేయరు, కార్లో కూడా ప్రయాణం చేయరు. ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటే కనుక నడుచుకుని వెళ్ళి నడుచుకుని వస్తారు తప్ప ఎటువంటి వెహికల్స్ని వీళ్ళు ఈ షబాత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాడరు. ఈ షబాత్ మొదలైన దగ్గర నుంచి షబాత్ క్లోజ్ అయ్యే వరకు వీళ్ళు నిప్పు వెలిగించకూడదు, నిప్పుని ఆర్పకూడదు. సో ఇదంతా కూడా కంపల్సరిగా ఈ జూయిష్ వాళ్ళు ఫాలో అవుతారు ఇజ్రాయెల్లో. ఈ షబాత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎటువంటి మ్యూజిక్ని వినడం కానీ, ఏదైనా సౌండ్ని వినడం కానీ చేయకూడదు.
సో షబాత్ రోజుని, ఈ షబాత్ ఎప్పుడైతే మొదలవుతుందో, షబాత్ మొదలైన దగ్గర నుంచి షబాత్ క్లోజ్ అయ్యే వరకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏసీలు కానీ లైట్స్ కానీ షబాత్ రోజు, షబాత్ మొదలైన దగ్గర నుంచి షబాత్ క్లోజ్ అయ్యే వరకు వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల లైట్స్, ఫ్యాన్స్, లేకపోతే ఏసీ కానీ లేకపోతే హీటర్స్ కానీ వీళ్ళు ముందుగానే వాళ్ళకి సరిపోయేంత టెంపరేచర్లో సెట్ చేసి పెట్టుకోవడం కానీ లేకపోతే టైమర్ని యూజ్ చేసుకోవడం ఈ టైమర్ ద్వారా కూడా వాటిని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎందుకంటే వీళ్ళు ఎటువంటి స్విచ్ని కానీ పవర్కి సంబంధించినటువంటి ఎటువంటి డివైజ్ని వీళ్ళు ముట్టుకోరు కాబట్టి వీళ్ళకి ఏ టైంలో లైట్స్ కావాలి, ఏ టైంలో లైట్స్ వద్దు, ఏ టైంలో ఏసీ కావాలి అనేది వీళ్ళు ఒక టైం సెట్ చేసుకుని ఆ టైమర్ సెట్ చేసుకోవడం వల్ల ఆ టైంకి ఇది ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం దాని అంతటదే జరుగుతుంది. ఈ విధంగా ఇజ్రాయెల్లో ఉన్న జూయిష్ వాళ్ళు ఈ షబాత్ని ఆచరించడం జరుగుతుంది. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ యూదులు కుక్ చేసుకునే విధానం, మిల్క్ ఐటమ్స్కి, మీట్ ఐటమ్స్కి డిఫరెన్సెస్ ఎందుకు పెట్టుకుంటారనే వివరాలతో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. షబాత్ షలోమ్, గులాం.